ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సిఈఓ వివి లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డిసి కెవి రామలక్ష్మి, సిపిఓ త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు అర్జీలు ఇవ్వడానికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ఏపీ.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అండర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. సక్రమంగా పరిష్కరించని వాటిని 2 స్థాయిలలో ఆడిట్ జరిపి మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్ నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, మత్స్యకార భరోసా, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 439 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. తెల్ల అలాంటి వాటిలో వచ్చేదే ఎప్పుడో ఒకసారి గ్రీవెన్సెస్ 2 వారాలకు 3 వారాలకు ఒకటి వస్తుంది. అలాంటి వాటిలో మెమో తెచ్చుకుంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మాత్రం ఐ విల్ టేక్ ఇట్ సీరియస్. రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, కొంత గ్రే ఏరియాస్ ఉంటాయి, కొన్ని చేయలేకపోవచ్చు, మనం ఇచ్చిన ఎండార్స్మెంట్స్కి అవగాహన ఉందో అవగాహన లేకనో చూసుకోకుండా పోయిండొచ్చు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ లెస్ లోడ్ ఆల్సో ఆర్ నాట్ అప్లోడింగ్ అటాచ్మెంట్స్ రెగ్యులర్లీ. దయచేసి అర్థం చేసుకుని, నేను మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా నా దగ్గరికి సంతకాలకు వచ్చినప్పుడు నేను అది ఎవరికి ఇస్తున్నామేమో చూసే పెడతాను. నేను ఏ గ్రీవెన్స్ వల్ల దేనికి వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ దట్ మెసేజ్. అండ్ మీకు ఎవరైతే మెసేజ్ పంపిస్తుంటారో ఈ ఎక్కడ పెండింగ్ ఉంది ఏముందో ప్రతి మెసేజ్ నాకు వస్తుంది అంతే కదా. నాకు వచ్చిన తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను కదా. సో దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్, జస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఇన్ దట్ రివ్యూ దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ నో. I understand, I know some areas where we have to improve, I know some areas where we are doing well. So దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ HODs, మీరు మెమోస్ వరకు పెట్టుకోకండి. There is a responsibility on each of you to